కేరళలో అసలు ఏం జరుగుతుంది? వైపు హిందూ అమ్మాయికి బీఫ్ తినిపించే మూవీ ట్రైలర్, ఇంకొక వైపు ప్రొటెస్ట్ గా రోడ్ల మీద బీఫ్ తింటున్న హిందూ లీడర్స్. అసలు స్టోరీ ఏంటో అర్థమైందా? తెలుసుకుందాం రండి. సింపుల్ గా చెప్తా వినండి. రీసెంట్ గా ద కేరళ స్టోరీ 2 అనే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఒక హిందూ అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ ఒకటి ఉంది. ఇది చూసి కేరళలో ఉన్న లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ లీడర్స్ కి మైండ్ పోయింది. మా కేరళలో ఇలాంటిది ఏమి ఉండదు, ఇదంతా ఫేక్ ప్రొపగండా, మా దగ్గర ఇలాంటిది ఏమి ఉండదు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి బీఫ్ ఇంకా పరోటా తిని కాంట్రవర్సీని స్టార్ట్ చేశారు. ఇంకా సోషల్ మీడియాలో కపుల్ బీఫ్ తింటూ రీల్ చేసి పెట్టారు. దీంతో ఈ కాంట్రవర్సీ ఇంకా పెరిగిపోయింది. కానీ ఇక్కడే మనమందరం పిచ్చలం అవుతున్నాం. ఎవరేం సినిమా తీశారు, ఎవరేం తిన్నారు, ఎవరి రిలీజన్ గొప్ప అని మనమందరం కామెంట్స్ లో కొట్టుకుంటాం. కానీ ఈ కాంట్రవర్సీస్ మధ్యలో మన మిడిల్ క్లాస్ జాబ్స్ గురించి, పెరిగిపోతున్న రేట్స్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఈ మనల్ని రియల్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి పొలిటీషియన్స్ వేసే ఒక పెద్ద స్కెచ్ అని నా ఒపీనియన్. నా ప్రశ్నల్లో ఒకటే, రిలీజియన్ ఇంకా ఫుడ్ తో మనల్ని డివైడ్ చేస్తూ ఉంటే మనం ఇంకెంతకాలం అని ట్రాప్ లో పడతాం? అసలు ద కేరళ స్టోరీ 2 లాంటి మూవీస్ ఈ సొసైటీకి అవసరమా, లేక ఈ పొలిటీషియన్స్ ఆడుతున్న గేమా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలపండి. లెట్స్ డిస్కస్.